ఇంటింటికి ఏముంది, ఒక్క దూత ఆకాశంలో నిలబడితే, ఒక రాష్ట్రం తెలంగాణకు ఒక దూత నిలబడితే ప్రతి సంఘానికి వాక్యం చెప్పచ్చు వాళ్ళు. ఇంతమంది పాస్టర్తో పని ఎందుకు అసలు? ఆంధ్రాకు ఒక దూత, కర్ణాటక ఒక దూత, తమిళనాడుకి, కేరళకి, రాష్ట్రానికి ఒక దూతను పెట్టచ్చు కదా దేవుడు. ఇది దూతలు చేయకూడదు, సేవకులే చేయాలి. ఆ మాటలు దూతలు మాట్లాడకూడదు, దైవజనుడే నీతో మాట్లాడాలి. అంటే నీకు పరలోక సంబంధమైన దర్శనాలు వచ్చినా వింటున్నావా, నీకు దేవుని దూతలు వచ్చే కొంప అయినా మన కొంప, నీ ఇంటి నిండా దూతలే తిరగబడే వాళ్ళైనా నువ్వు నోరు మూసుకొని పాస్టర్ గారు చెప్పింది నేను అలా పోజులు కట్టకూడదు. అది తెలుసుకోవాలి. అర్థమవుతుందా? నేను మీకు చెప్పిన మాట అర్థమైందా మీ అందరికీ? నువ్వు సేవకుడు చెప్పింది ఒక్కటి అనవు, నువ్వు అన్నీ అంటావు. అందరు చెప్పిన మాట ఏంటో కానీ సేవకుడు చెప్పింది నేను ఆ మాట వింటే నీకు క్షేమమని, ఆ మాట వింటే నీ కుటుంబం కట్టబడిద్దని, ఆ మాట వింటే నీ జీవితం దీవెనకరంగా మార్చబడిందని తెలిసినా సేవకుని మాట అంటే నిర్లక్ష్యం కలిగిన వాళ్ళు మీలో ఎంతమంది ఉన్నారు నాకు చెప్పండి. మీరు నిజంగా ఒప్పుకొని చేయొద్దండి, ఒక్కళ్ళు కూడా ఎత్తరగా. సేవకుని గురించిన భారం నీకు ఎందుకు తెలియట్లేదు? అంటే వాక్యం చదువుతున్నానన్న అతిశయమా, ప్రార్థన నేర్చుకున్నానన్న అతిశయమా, ఆ గర్వం ఉందా నీకు? నేను బైబిల్ చదివాను కాబట్టి నాకు అంతా తెలుసు, నేను ఎవరు చెప్పింది వినను అన్న భావన నీకు? మందిరానికి వచ్చిన తర్వాత దేవుని దూతలే వచ్చి మాట్లాడిన తర్వాత కూడా కొర్నేలి ఎవరు చెప్పింది విన్నాడు? సేవకుని మాట విన్నాడా? సేవకుడు చెప్పింది చేశాడు. ఎంతకాలానికి విన్నాడు? నువ్వు యొప్పేకి మనుషులను పంపించంటే 3 దినముల తర్వాత అని ఉందా బైబిల్లో? వెంటనే యొప్పేకి మనుషుల్ని పంపాడు. వెంటనే అనండి, చెప్పిన వెంటనే సేవకుడి మాటకు లోబడే ఆ ప్రత్యక్షత కలిగిన సంఘం దీవెన నొందిన సంఘంగా మార్చబడుతుంది. అప్పుడు యు ఆర్ గోయింగ్ టు బి బ్లెస్డ్. ఓకే, అప్పుడు మీ జీవితాలు కట్టబడతాయి, మీ కుటుంబాలలో ఉన్న పరిస్థితులు మారతాయి. సేవకుని యొక్క కష్టం, సేవకుని యొక్క ప్రయాస, సేవకుని యొక్క భారం, సేవకుని గుండెలో ఉన్న ఆవేదన, సేవకుడు ఏ దర్శనంతో మీ మధ్యలో పనిచేస్తున్నాడో నీకు పరలోకం గురించి తెలుసుకున్నా, పరిశుద్ధాత్మ గురించి తెలుసుకున్నా, పరిచర్య గురించి తెలుసుకున్నా, నీకు ఎటువంటి ప్రత్యక్షత నువ్వు పొందినా, ముందు సేవకుని భారం ఏంటిదో ఆయనను గురించిన ప్రత్యక్షత నీకు కలిగిన నాడు మీ జీవితాలు దీవెనకరమైన ధన్యకరమైన జీవితాలుగా మిగిలిపోతాయి.